చూసిన వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ కరోజల్ స్లైడర్ చూసాము. ఈ కరోజల్ స్లైడర్ తర్వాత గ్రిడ్ వ్యూ బిల్డర్ తీసుకొని ఇమేజెస్ అనేది ఇలా ప్లేస్ చేసి చూసాము. ఇంతకుముందు ఇక్కడ 3 ఇమేజెస్లే ఉన్నాయి. సో నేను కొంచెం చూడటానికి గుడ్ లుకింగ్ ఉంటుందని ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే ఇప్పుడు మనకి ఈ లోకల్ ఇమేజ్ తీసుకొని చేసాం కదా, ఇప్పుడేంటి మళ్ళీ ఆన్లైన్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్లో సమ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ మెన్స్ వేర్ ఉంది. ఇది ఇలా ఉంది కదా మెన్స్ కలెక్షన్ అని. సో ఈ ఇమేజ్ని ఎలా చూపించాలో ఈ వీడియోలో చూద్దాం. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ 3 ఇమేజెస్కి నేను ఇక్కడ ఆన్ ట్యాప్ రాసుకున్నాను. సో ఈ ఆన్ ట్యాప్ ఎలా రాయాలంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇమేజ్ డాట్ ఎసెట్ ఇమేజ్ లిస్ట్ ఇండెక్స్ ఉంది కదా. సో దీన్ని ర్యాప్ విత్ ఇంక్వెల్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ర్యాప్ ఎలా చేయాలో. సేమ్ అలాగే ఇక్కడ ర్యాప్ విత్ ఇంక్వెల్ ఆన్ ట్యాప్ రాసుకున్నాం. ఇక్కడ ఆన్ ట్యాప్ ప్లేస్లో వచ్చేసి మనకి నావిగేటర్ డాట్ పుష్ డాట్ మెటీరియల్ పేజ్ రూట్ అని రాసుకున్నాం అనమాట. అప్పుడు సింగిల్ నావిగేషన్ కోసం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ నావిగేషన్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది రాయాలి. ఇఫ్ కండిషన్ రాసేసి ఇఫ్ ఇండెక్స్ పేజ్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నెక్స్ట్ నావిగేటర్ డాట్ పుష్ కాంటెక్స్ట్ మెటీరియల్ పేజ్ రౌట్. బిల్డర్ ప్లేస్లో మళ్ళీ కాంటెక్స్ట్. సో ఈ కాంటాక్ట్స్ ప్లేస్లో మెన్స్ స్క్రీన్. ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ కలెక్షన్స్ అని ఒక ఫోల్డర్ తీసుకొని ఇట్లా మెన్స్ స్క్రీన్, వాచ్ స్క్రీన్, ఉమెన్స్ స్క్రీన్ పెట్టేశాను. సో అవి మీరు కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ తోటి రాసామన్నమాట నావిగేషన్. సేమ్ అలాగే ఈ రెండింటికి కూడా రాయాలి. ఇక్కడ ఇండెక్స్ 0 1 ఇక్కడ 0 ప్లేస్లో 2 0 1 2. ఉమెన్స్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి వాచ్ స్క్రీన్. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఈ మెన్స్ స్క్రీన్లో స్టేట్ఫుల్ విడ్జెట్ తీసుకొని అప్డేట్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి మెన్స్ స్క్రీన్ ఓపెన్ చేశాను. ఈ మెన్స్ స్క్రీన్లో వచ్చేసి ఇక్కడ మనకి ఎలా గ్రిడ్ వ్యూ బిల్డర్ రాసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా రాశాను. కాకపోతే ఇక్కడ క్రాస్ యాక్సిస్ కౌంట్ అనేది ఇక్కడ నేను 2 ఉంది ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇచ్చా, అంతే తేడా. సో మిగతాదంతా సేమ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ ఇమేజెస్ అనేది ఎలా వస్తాయో ఇక్కడ చూపిద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఇమేజ్ మెన్స్ కలెక్షన్. ఇది వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ కమాండ్ A కమాండ్ C ఇన్ మ్యాక్బుక్ ల్యాప్టాప్. సో దీన్ని నేను లిస్ట్గా కన్వర్ట్ చేసుకుంటున్నా. ఫైనల్ లిస్ట్ స్ట్రింగ్ నెట్వర్క్ ఇమేజ్ అని ఒక పేరు ఇచ్చుకున్నాను నేను. నెట్వర్క్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు STRING. ఓకే, ఇక్కడ మనకి ఫైల్ పాత్ అనేది కాపీ చేసుకోవాలి. ఈ ఫైల్ పాత్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చైల్డ్లో క్లిప్ ఆర్ రెక్ట్లో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇమేజ్
ఇమేజ్ ఎసెట్ అనేది మనం ఇంతకుముందు తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఇమేజ్ డాట్ నెట్వర్క్ ఉంది కదా, ఇమేజ్ డాట్ నెట్వర్క్లోకి వెళ్ళి సేమ్ కొటేషన్స్ తీసుకొని ఓకే ఒక లిస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ ఇమేజెస్ ఇండెక్స్ ఫిట్ బాక్స్ ఫిట్ కవర్. ఓకే ఇలా అన్నమాట. చూసారా ఇక్కడ మనకి ఆన్లైన్ ఇమేజ్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూద్దాం. ఇది చూద్దాం. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్, కాపీ వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే వచ్చేసింది ఇక్కడ. 60 పెట్టి చూద్దాం. ఆస్పెక్ట్ రేషియో మరి బాగలేదు, 100 పెడదాం. ఓకే కాకపోతే ఇక్కడ నేను కలర్ అనేది ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను. సో అందుకని మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ వైట్ ఉంది. కలర్ పెడితే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. చూసారు ఇది కంటైనర్ సైజ్ వచ్చేసి. సో ఇమేజ్ వచ్చేసి ఇంతవరకే వస్తుంది మనకి. కాకపోతే నేను ఏంటంటే కొంచెం గుడ్ లుకింగ్ కోసం ట్రాన్స్పరెంట్ పెట్టాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా చూద్దాం. ఆన్లైన్ ఇమేజ్ అప్ టు 70% ఆఫ్. ఇది చూద్దాం. సేవ్ ఇమేజెస్. సారీ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్, మనకి లోకల్ ఇమేజ్ కన్నా ఇది ఆన్లైన్ ఇమేజ్ ప్లేస్ చేయడమే చాలా ఈజీ. సో ఎందుకంటే అక్కడ ఫైల్ పాత్ అనేది సెట్ చేయాలి, అసెట్లో పెట్టాలి. నెక్స్ట్ ఆ ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. కొంచెం ఇది ఇరిటేటింగ్గా ఉంటుంది. ఓకే వచ్చేసింది అనమాట. సేమ్ ఇలాగే ఈ 2 ఇమేజెస్కి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాచెస్ కలెక్షన్ కూడా సేమ్ అంతే, కాకపోతే నేను పెట్టలేదన్నమాట వాచెస్ కలెక్షన్స్కి. నెక్స్ట్ ఉమెన్స్ స్క్రీన్స్కి, ఈ ఉమెన్స్ స్క్రీన్స్కి నేను ఆ పేజ్ అండర్ కన్స్ట్రక్షన్స్ అని ఇచ్చేసాను మేము. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.